చూడండి, రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ఏర్పాట్లని పూర్తి చేశామన్న అధికారులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 5 నిమిషాలు ఆలస్యమైతే పర్వాలేదు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ విద్యార్థులు తగిన జాగ్రత్త వహించాలి. 10th క్లాస్ 10వ తరగతి ఎగ్జామ్స్ అనంగానే పిల్లల లోపల ఒక టెన్షన్, ఒక గుబులు అనేది మొదలవుతుంది చాలా మందికి విలేజ్‌లలో. అయితే ఎవరు కూడా ఎటువంటి టెన్షన్స్ తీసుకోకుండా సరైన టైంకు మీ యొక్క పరీక్ష కేంద్రానికి చేరుకునే అవకాశం మీకుంది కాబట్టి ఖచ్చితంగా చేరుకోండి. ఇంకొకటేందంటే హడావిడిలో హాల్ టికెట్స్ మర్చిపోవడము, పెన్నులు మర్చిపోవడము, పెన్సిల్స్ మర్చిపోవడము, స్కేల్స్ మర్చిపోవడము, అదేవిధంగా లేజర్స్ మర్చిపోవడము ఇలాంటివి ఏవి కూడా మర్చిపోకుండా జ్ఞానంగా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నా. ఇంకొకటేందంటే ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే హైదరాబాద్ నగరంలో అయితే విపరీతమైనటువంటి బస్సులు, ఆటోస్, బైక్స్, ర్యాపిడోస్, ఓలాస్, అదేవిధంగా ఊబర్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిన టైంలో ఖచ్చితంగా విద్యార్థులు చేరుకుంటారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో బస్సులు సరైన టైంకు ఉండకపోవడము, కొన్ని గ్రామాల్లో అయితే అసలు బస్సులు కూడా ఉండకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పరీక్షలు అయిపోయేంత వరకైనా సరే ప్రతి ఒక్క గ్రామానికి ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి బస్సు వేపియాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజానికి ఒకవేళ బస్సు లేకపోయినా ఆటోలుంటే ఒక ఆటో నిండాలంటే మినిమం 10 నుంచి 15 మందికి నిండాలి. అప్పుడైతేనే ఆటో వాడు ముందుకెళ్తాడు. కాబట్టి ప్రభుత్వం 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రానికి వెళ్ళే సమయానికల్లా బస్సు ఏర్పాటు చేసి మళ్ళీ ఇంటికొచ్చే సమయానికల్లా బస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మా టుడే ఈటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంది అంటే ప్రజలు కూడా బాగా విద్యార్థుల పట్ల గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విలేజ్‌లలో బైక్స్ కానీ తర్వాత ఏమైనా వెళ్తున్నప్పుడు విద్యార్థులు సమయానికి అక్కడ అందుకోలేరు కాబట్టి వాళ్ళు అడిగిన టయానికి లిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిఫ్టులు కూడా ఇచ్చే భాగ్యం దయచేయండి వాళ్ళకు అని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి విద్యార్థులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరెక్ట్ అయిన టైంకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఏ వస్తువులు కూడా హాల్ టికెట్స్ కానీ ఏవి కూడా మర్చిపోకుండా కరెక్ట్ అయిన టైంకు మీరు అక్కడ చేరుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ప్రభుత్వం కూడా ఈ గ్రామాల పైన దృష్టి సారించి విద్యార్థులకు 10th క్లాస్‌కు అండగా ఉండి బస్సులు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేయవలసిందిగా టుడే ఈటీ న్యూస్ ఛానల్ నుంచి తెలియజేస్తున్నాం.